హాయ్ బ్రోస్, ఎలా ఉన్నారు? బాట గంగమ్మ గుడి తిరుమలలో ఉండే గంగమ్మ గుళ్ళు చాలా ఉన్నాయి. దాంట్లో బాట గంగమ్మ గుడి కూడా ఒకటి. అసలు ఈ బాట గంగమ్మ గుడి అని పేరు రావడానికి గల కారణం ఏమి అంటే ఇప్పటి నుంచో ఈ మన వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తారు ప్రతి శుక్రవారము. ఈ అభిషేకం చేసే రోజు ఆ రోజు రాత్రి 1 గంటకు అభిషేకం జరుగుతుంది కదా. ఆ టైంలో వీళ్ళు బ్రాహ్మణులు ఏం చేస్తారంటే తిరుమల కొండ నుంచి గుళ్ళో నుంచి ఈ బిందెలు తీసుకొని ఆకాశగంగకు నడుచుకొని వెళ్తారు. మీకు చెప్పాను ఇంతకుముందు, ఈ దారిలో నడుచుకొని వెళ్తారనమాట. నడుచుకొని వెళ్ళేటప్పుడు ఈ బాట గంగమ్మ ఇక్కడి నుంచి ఆకాశగంగ వరకు తోడుగా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తోడుగా వచ్చి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ అమ్మవారికి తలభాగం ఒకటే ఉంటుంది. అమ్మవారి స్వరూపం వచ్చి రేణుకా పరమేశ్వరి స్వరూపము. ఇప్పుడు కూడా ప్రతి శుక్రవారం 1 గంటకి అర్చకులు పాపనాశనానికి వెళ్ళి బిందెలతో నీళ్లు తీసుకొని వచ్చి ఆ నీళ్ళే అభిషేకం చేస్తారు వెంకటేశ్వర స్వామి వారికి. ఇది ఈ బాట గంగమ్మ గారి చరిత్ర, సరేనా? మళ్ళీ వచ్చి అమ్మవారు వచ్చి పరశురాముడి తల్లి అవతారము. అమ్మవారి తలకాయ మాత్రమే ఉంటుంది, తలభాగం మటుకే ఉంటుంది ప్రతిష్ఠించి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఇది కూడా బాట గంగమ్మ గుడి, రేణుకా పరమేశ్వరి అవతారం. ఇంకా పోదాం పండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను నిల్చుకొని మాట్లాడేది కూడా ఆ గుళ్ళోనే అనమాట. తిరుమలలో ఉండే శ్రీ 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 బాట గంగమ్మ గుడి. అనేక గంగమ్మ గుళ్ళు ఉన్నాయి తిరుమలలో, దాంట్లో ఇది కూడా ఒకటి. వెళ్దాం పదండి లోపలికి. స్వామివారు ఉన్నారు. అసలు ఇక్కడ విగ్రహం ఎలా వచ్చింది ఏమి అన్నీ కూడా తెలుసుకుందాం. ఇదే బాట గంగమ్మ గారి గుడి. అమ్మవారికి తలభాగం మట్టుకే ఉంటుంది ఇక్కడ. ఇది గుడి వెనకాల ఉండే లొకేషన్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఉన్నటువంటి నాగులు కూడా ఇది. అంతేకాకుండా ఇక్కడ శివలింగము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవంతా ప్రతిష్ఠించినటివి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మటుకు మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.